షాపుల్లో ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకి అందుబాటులో ఉండి సరుకులు సరఫరా చేసే వ్యవస్థని కుట్రపూరితంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి అపార నష్టం కలిగిస్తూ వినియోగదారులు కూడా కనివిని ఎరగని రీతిలో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ 9260 MDU వ్యాన్లు ఏర్పాటు చేయడానికి కోసం 1860 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ట్రయల్ ప్రాజెక్టుగా ఇంటింటికి మేము డోర్ డెలివరీ చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పినవారు ఆ ట్రయల్ ప్రాజెక్ట్ కోసం, పైలట్ ప్రాజెక్ట్ కోసం మరొక 200 కోట్ల రూపాయలు వెచ్చించారు. చివరికి అంతిమంగా వినియోగదారుడికి చెప్పుకోలేని సమస్యలు. ఇంటింటికి ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగలేదు. ప్రతి వీధికి వచ్చి అది కూడా ఆ ఆపరేటర్కి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ సమయానికే వచ్చి ఉన్నంతసేపు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనకి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఈ సమస్యలపైన వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతూ మన దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత IVRS సర్వే టేకప్ చేసినప్పుడు ప్రతి నెల సుమారు 30% లబ్ధిదారులు మాకు రేషన్ అందలేదనే విషయం ప్రతి నెల మాకు వివరాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ నుంచి మేము అసలు రైస్ స్మగ్లింగ్ ఏ విధంగా జరుగుతోంది, రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసి PDS రైస్ స్మగ్లింగ్ డైవర్షన్ అనే కోణం నుంచి చూసినప్పుడు మాకు అర్థమైంది ఈ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించింది ఈ వ్యాన్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత. అంటే జవాబుదారితనం లేదు, ఒక స్పష్టత లేదు, సరుకులు తీసుకునేటి ఎవరెటు వెళ్ళిపోతున్నారో ఎవరికి తెలియని పరిస్థితి. అకౌంటబిలిటీ అనేది గతంలో ఫేర్ ప్రైస్ షాప్స్లో చాలా స్పష్టంగా ఉండేది. డైవర్షన్ జరిగినప్పుడు డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలంటే ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా డిసిప్లిన్ యాక్షన్ తీసుకుని స్థానికంగా ఉన్న ఒక రెవెన్యూ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పచెప్పేవాళ్ళం. ఇప్పుడు ఈ వ్యాన్ ఆపరేటర్లు వచ్చిన తర్వాత దాదాపు 288 కేసులు బుక్ చేశాం. వందల సంఖ్యలో క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వీళ్ళపైన. వీరిని నియంత్రించే పరిస్థితి లేదు. పూర్తిగా వీళ్ళు ఆ సిండికేట్లో భాగస్వాములై రైస్ స్మగ్లింగ్ అనేది చాలా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ వ్యవస్థకి పూర్తి స్థాయిలో గతంలో ఏర్పాటు చేయడమే కాదు, ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రైస్ డైవర్షన్ అనేది చాలా లోతుగా వెళ్ళిపోయిన ప్రక్రియ. ఈ 29,000 ఫేర్ ప్రైస్ షాప్స్కి బదులు 9,260 MDU వ్యాన్లు ఏర్పాటు చేస్తే చాలా ప్రాంతాల్లో అసలు మేము ఈ రోజుకి కూడా అందించలేకపోతున్నాం. ఆశ్చర్యం ఏంటంటే 3వ రోజు కల్లా 93% రేషన్ మేము సప్లై చేసామని చెప్పి రిపోర్ట్లు పంపిస్తారు. సాధ్యం కాని పని. కానీ కేవలం డైవర్షన్ కోసం ఉపయోగించుకుంటూ దొంగ లెక్కలు చూపించి వీళ్ళు చేసిన అరాచకం మామూలు విషయం కాదు. దీనికి గతంలో 90% కార్పొరేషన్ల ద్వారా 10% లబ్ధిదారుల తరఫున ఆ రోజున ఐడెంటిఫై చేసి 10% బెనిఫిషరీ కడితే ఈ వ్యాన్ నిర్వహణ వాళ్ళకి అప్పచెప్పి దాదాపు నెలకి 27,000 రూపాయలు కార్పొరేషన్ నుంచి మేము వీళ్ళకి చెల్లిస్తూ వస్తున్నాం. ఈ వేకెన్సీస్ కూడా సుమారు 570 వ్యాన్లు ఈ రోజుకి కూడా మాకు దాని గురించి పూర్తి సమాచారం లేదు. ఎవరైతే పాపం ఎదురు చూస్తున్నారో రేషన్ వాళ్ళకి ఆ సమయానికి అందదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది పాపం పనులకు వెళ్ళే వాళ్ళు కూడా పనులు మానేసుకుని ఫలానా రోజు వ్యాన్ వస్తుందని వాళ్ళు ఎదురు చూసుకుంటూ ఇబ్బంది పడే పరిస్థితులు చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి.
అంటే 3 ఫేర్ ప్రైస్ షాపులకి అనుగుణంగా ఒక వ్యాన్ ఏర్పాటు చేశారు. తద్వారా డైవర్షన్ చాలా భారీ ఎత్తున జరిగింది.